గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. అసలు ఆ పార్టీ అంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ కూడా ఊహించలేకపోయారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో నాయకులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇదే సమయంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కూడా పార్టీ ఓడిపోయిందనే చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్న జగన్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్లో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై జగన్ వేగంగా స్పందిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడంపై కూడా జగన్ దూకుడుగానే స్పందిస్తున్నారు. వారికి అండగా ఓ లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీని సైతం గాడిలో పెట్టడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గాల బాధ్యతలను సైతం కీలక నేతలకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. తాజాగా పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 2019లో గొల్లా బాబురావు విజయం సాధించారు. ఆయన్ను రాజ్యసభకు పంపించడంతో 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను తెచ్చి పాయకరావుపేట నుంచి 2024లో పోటీ చేయించారు. పాయకరావుపేటలో వైసీపీ భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత కంబాల జోగులు పాయకరావుపేట వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాంకి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో పాయకరావుపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. తిరిగి గొల్లా బాబురావుకు పాయకరావుపేట బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ పాయకరావుపేట విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలుపు కీలకం కావడంతో జగన్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. 2030 మార్చి వరకు బాబురావు రాజ్యసభ పదవీ కాలం ఉంటుంది. దాంతో పాయకరావుపేటలో ఆయనకు కాకుండా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. పాయకరావుపేటలో 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చెంగల వెంకటరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి పాయకరావుపేట ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్నారు. చెంగల వెంకటరావుని ఇన్ఛార్జిగా చేస్తారనే చర్చ వైసీపీలో సాగుతోంది. ఇటీవల ఉత్తరాంధ్ర బాధ్యతలు స్వీకరించిన విజయసాయిరెడ్డికి చెంగల వెంకటరావు ఘన స్వాగతం పలికారు. దీంతో చెంగల వెంకటరావు సైతం పార్టీలో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తున్నారు. చెంగలకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ గాడిలో పడుతుందని నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సైతం భావిస్తున్నారు. చెంగల వెంకటరావు బాలకృష్ణతో సన్నిహితంగా ఉంటారు. గతంలో ఆయనతో పలు సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు.